గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫోన్పే యొక్క ఆటోపే ఆప్షన్ అయితే మీరు ఎలా ఆఫ్ చేసుకోవాలి, అదేవిధంగా పాస్లో పెట్టుకోవాలనుకుంటే అది ప్రాసెస్ ఏంటిది, పూర్తిగా డేట్ చేసుకోవాలంటే అది ఎలా మీరు చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అనేది పూర్తిగా చెప్తాను. ఆటోపే ఆప్షన్ అయితే మీరు డేట్ అనేది చేసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలి, ఆ ప్రాసెస్ అనేది పూర్తి అయితే చెప్తాను. అదేవిధంగా లాస్ట్ అనేది మీకు ఇలా అయితే ఆప్షన్ అయితే వస్తుంది. ఆటోపే హాస్ బీన్ డేట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీరు పూర్తి అయితే డేట్ అనేది చేసుకోవచ్చు. పూర్తి ప్రాసెస్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి ఇక్కడ మీరు ఆటోపే చేశారు, ఎందుకు చేశారు, మిగతా ప్రాసెస్ కూడా ఉంటుంది. ఆ ప్రాసెస్ కూడా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అలా కాకుండా మీరు పాస్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే వస్తుంటాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ అయితే నేను ఒకటైతే ఆటోపే ఆఫ్ చేసి అయితే చూపిస్తాను. దానికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ హాట్‌స్టార్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే ఆటోపే అనేది చేయాలనుకోవట్లేదు. దీనైతే నేను ఆఫ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పేమెంట్ అయితే నాకు అవసరం లేదనుకుంటున్నాను. ఆటోపే అనేది ప్రతి మంత్ అయితే ఇక్కడ చూసుకుంటే 149 తోని ఆటోపే అయితే ఆప్షన్ అయితే ఉంది నాకు అనేది. దీనైతే ప్రజెంట్ అయితే నేను తీసేయాలనుకుంటున్నాను అనమాట. అండ్ ఫస్ట్ అయితే దీనిపైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఆటోపే అనేది ఎలా ఆఫ్ చేసుకోవాలి మిగతా అనేది చూసుకునే ముందైతే ఇంతకుముందు మీరు ఎప్పుడు అనేది ఆటోపే అనేది చేశారో అనేది కూడా చూపిస్తుంది. అది కూడా చూసుకోవచ్చు. అది చూసిన తర్వాత అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ప్రతి మంత్ అనేది ఎంత ఆటోపే అవుతుంది అది కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. క్వార్టర్లీనా ఇలా అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇది హాట్‌స్టార్ అనేది చూసుకుంటే క్వార్టర్లీ అయితే ఉంటుంది. 3 మంత్స్ ఒకసారి అనేది. 3 మంత్స్‌కి అనేది మీరు ఎంత రీచార్జ్ అనేది చేసుకోవాలో ఇక్కడైతే ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే ఆ సెట్టింగ్ అయితే చేసుకున్నాను. దీనికోసం అయితే ఫస్ట్ అనేది మీకు పాస్ ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ అనేది చెప్తాను. పాస్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ అనేది చేయండి మీరు. ఆఫ్టర్ అయితే మీకు ఆటోపే పాసింగ్ అనేది ఇలా అయితే షో అవుతుంది. మీరు ఆటోపే అనేది ఎప్పటి వరకు ఇక్కడ పాస్ అనేది చేసుకోవాలనుకున్నారు ఇక్కడ ఫస్ట్ అయితే చూస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే టిల్ ఎండ్ మంత్ ఆఫ్ దిస్ మంత్ అనేది చూపించారు. అంటే ఈ మంత్ లాస్ట్ వరకు అనేది ఇక్కడ చూపించారు. దీనిపైన క్లిక్ అనేది ఈ మంత్ లాస్ట్ వరకు అయితే ఇక్కడ మీకైతే ఈ ఆటోపే అయితే ఆప్షన్ అయితే ఇక్కడ మీకు పాస్లో అయితే ఉంటుంది. ఒకవేళ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. ఇలా కాకుండా ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడా మీరు ఆటోపే పాస్లో పెట్టుకోవాలనుకుంటే మనీ కట్ అవ్వకుండా ఉండడానికి మాత్రమే చూస్తున్నారంటే ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాలి. అలా కాకుండా కస్టమ్ డేట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేస్తే మీరు ఎప్పటి వరకు మీరు పాస్లో పెట్టుకోవాలనుకుంటున్నారో అది కూడా మీరు పెట్టుకోవచ్చు. కస్టమ్ డేట్లో వెళ్ళి అయితే ఇక్కడ మీరు డేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటే మీరు ఇక్కడ అయితే డేట్, మంత్, అదేవిధంగా ఇయర్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. నేను సపోజ్ 2028 జూన్ 14 వరకు సపోజ్గా నేను ఇప్పటివరకు అయితే అనుకుంటున్నాను. పాస్ ఆటోపే అనే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. అయితే మీరైతే ఆటోపే అయితే పాస్లో అయితే పెట్టుకోవచ్చు. పూర్తిగా ఈ ఆటోపే అయితే మీరు డేట్ అనేది చేయాలనుకుంటే కింద ఆప్షన్ అయితే చూపిస్తుంది కదా, డేట్ ఆటోపే అనే ఆప్షన్ అయితే దానిపైన క్లిక్ అనేది చేయాలి. ఇక్కడ మీరు ఆటోపే అనేది ఆప్షన్ అయితే మీకు డేట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ కొన్ని ఆప్షన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఐ డూ నాట్ హ్యావ్ ఫండ్ కంటిన్యూ టు సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ప్రొడక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. తర్వాత మనీ హాజ్ డెబిటెడ్ మల్టిపుల్ టైమ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఎక్స్ట్రా మనీ వాజ్ డెబిటెడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఐ డోంట్ నీడ్ టు ప్రొడక్ట్ సర్వీస్ నో అనే ఆప్షన్ అయితే వస్తుంది. మీకు దీంట్లో ఏది కావాలంటే మీరు దేనికి సాటిస్ఫై లేరో అదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. ఇలా అయితే మీరు షో అవుతుంది. మీరు షో అయిన తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ అనేది చేయండి. పాస్ ఆటోపే అనే ఆప్షన్ అయితే వస్తుంది. డిలీట్ ఆటోపే అనే ఆప్షన్ అయితే వస్తుంది. మనం డేట్ ఆటోపే అనే ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయాలి. ఇంకా కన్ఫర్మ్ కోసం అయితే మరోసారి అయితే అడుగుతుంది. కన్ఫర్మ్ పైన మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆటోపే డేట్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సింపుల్ గా అయితే మీ ఆటోపే అయితే ఇక్కడ మీకు సక్సెస్ఫుల్లీ అవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్ గా ఆఫ్ అవుతుంది. ఈజీగా అయితే ఇలా అయితే మీరు చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఆటోపే అనేది మీరు ఎప్పుడైనా అయితే మీరు చూసేది పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతిదీ ఆటోపే పెట్టుకుంటే మీకు తర్వాత ఆటోమేటిక్ అయితే మనీ అయితే కట్ అవుతుంది. అదొకటి చూసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ.